అందరికీ నమస్కారం. ఈరోజు మా ఊరి దగ్గర ఉన్న స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, మాగుంట సుబ్బరామిరెడ్డి రామతీర్థ జలాశయం, వీరాంజనేయ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వెళ్ళడానికి పైకి కొండపైకి దారి అండి. ఇది పైన కొండపైన ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది. ఒకసారి చూద్దాం రండి. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రూపం కొంచెం ఉగ్ర రూపంగా కనిపిస్తారంట. చూద్దాం ఇప్పుడు. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారని అంటూ ఉంటారు. ఇది చాలా పురాతన కాలమైన గుడి అండి. ఇప్పటిది కాదు, ఇది చాలా పురాతన కాలమైన గుడి. చూద్దాం రండి ఒకసారి. ఇదిగోండి, లోపల అమ్మవారు స్వామివారు ఈ విధంగా ఉన్నారు. స్వామివారు కొండలో ఉన్న రాయిలోనే వెలిసారట. అప్పటప్పట్లోనో జరిగింది ఇది. శ్రీ లక్ష్మీనారాయణ అమ్మవారు ఇక్కడ ప్రసన్నురాలే కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి శనివారం పూజలు జరుగుతాయండి. పండగల టైంలో, అలాగే మనకి పండగల టైంలో శనివారం రోజుల్లో ఆలయ పూజారి అర్చక స్వామివారు వచ్చి తలుపులు తీసి పూజలు చేసుకొని తర్వాత వెళ్ళిపోతారు. ఇంకా అంటే ఇది ఊరికి చాలా దూరంగా ఉంటుంది. అందువలన ఇక్కడ ఎవరు చుట్టుపక్కల నివాసం ఉండరు. ఈ ఆలయము మాగుంట సుబ్బరామిరెడ్డి రామతీర్థం జలాశయానికి దగ్గరగా ఉంటుందండి. ఆ దారిలోనే పైన కొండ మీద ఉంటుంది. ఎవరైనా వచ్చి దర్శించుకోవాలన్నప్పుడు దర్శించుకోవచ్చు. గుట్టపైన ఉన్న ఈ దేవాలయాన్ని చూస్తే ప్రకృతి ఆధ్యాత్మికత రెండు కలిసి ఉన్నట్లు అనిపిస్తుందండి. మీరు ఒకసారి ఎప్పుడైనా రండి, మీకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మనము రామతీర్థం, అదే మాగుంట సుబ్బరామిరెడ్డి రామతీర్థ జలాశయాన్ని చూద్దామండి. ఇది అప్పట్లో ఈ దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఈ జలాశయాన్ని నిర్మించారండి. ఇది మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలకు నీళ్ళు అందిస్తుంది. రైతులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఇది మంచినీటి సరఫరాకి, చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకి కూడా ఈ జలాశయం నుంచి నీళ్ళు వెళ్తాయండి. నేను ఇప్పుడు జలాశయం దగ్గరికే వెళ్తున్నాను. చుట్టుపక్కల అంతా మంచు ఉందండి. నీళ్ళ దగ్గర కొంచెం మీకు క్లారిటీగా కనిపించకపోవచ్చు, కొండలు అవి చూడండి, చాలా మంచుగా ఉంది. మంచుగా ఉందన్నమాట. నేను వెళ్ళినప్పుడు చుట్టుపక్కలంతా చూడండి, అంత క్లారిటీగా కొండలు మీకు కనిపించట్లేదు, ఎందుకంటే మంచు ఉంది బాగా అక్కడ చుట్టుపక్కలంతా. ఇక్కడ చాలా బాగుంటుందండి ఈ లొకేషన్ మాత్రం. చుట్టుపక్కల అంతా నీళ్ళు, కొండలు, చెట్లు, చాలా బాగుంటుందండి ప్రకృతి. ఇంకొక వైపు పంట పొలాలండి. అంతా పచ్చటి పంట పొలాలు, ఊరు, చిన్న చిన్న చేపల చెరువులు, చాలా బాగుంటుందండి వ్యూ. ఒకసారి మీరు రండి, చాలా బాగుంటుంది. ఇక్కడికి రావాలంటే మీరు ఒంగోలు నుంచి చేమకుర్తి వరకు ఆర్టీసీ బస్సులో వచ్చి అక్కడి నుంచి ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని రావచ్చు. అంటే అక్కడ ప్రైవేట్ వెహికల్ తీసుకొని రావాలి. ఇక్కడికి ఆర్టీసీ సదుపాయం లేదండి లోపల వరకు. కాబట్టి రామతీర్థం వరకు ఆర్టీసీ సదుపాయం ఉంది. చేమకుర్తి నుంచి ఒక దారి ఉంది, రామతీర్థం నుంచి ఒక దారి ఉంది, మా ఊరు దేవరపాలెం నుంచి దారి ఉంది, చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా దారులు ఉన్నాయి. రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. ఇది మాగుంట సుబ్బరామిరెడ్డి రామతీర్థం జలాశయం అండి.
ఇక్కడికి రామతీర్థం వరకు వస్తే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లేనండి ఈ జలాశయానికి. రామతీర్థం నుండి 2 కిలోమీటర్లు, మా ఊరు నుంచి 1.5 కిలోమీటరు అంతేనండి. చాలా దగ్గర, అంతే, చాలా దగ్గరగా ఉంటుంది. ఎవరైనా సరే రావాలనుకుని వచ్చి చూడొచ్చు. చాలా బాగుంటుంది ఇక్కడికి. అదే ఇందాక చెప్పాను కదా వీడియో ఫస్ట్లో, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని, అది కూడా ఇక్కడికి దగ్గరేనండి. వచ్చే దారిలోనే మనకి లక్ష్మీ నరసింహస్వామి కొండ పైన ఉంటారు, మనము కింద దారి నుండి వస్తాము. చాలా బాగుంటుంది ఇది. కానీ ఇంకొంచెం డెవలప్ అవుతే పర్యాటక ప్రదేశంగా మారుతుంది. ఇప్పటికే ఎక్కడెక్కడి నుండి అందరూ వస్తూ ఉంటారు ఇక్కడికి. అందరికీ చాలా వరకు తెలుసు. ఇంకొంచెం కానీ డెవలప్ అయితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. మా ఊరు ఇది ఇంకా పూర్తిగా పర్యాటక ప్రదేశంగా మారితే చుట్టుపక్కల ఊర్లు చాలా బాగా డెవలప్ అవుతాయండి. ఇంకా చాలా బాగుంటుంది. అందరూ గార్డెనింగ్ ఇవన్నీ కానీ ఉంటే చాలా బాగుంటుంది. ఇదండి దేవరపాలానికి, రామతీర్థానికి మధ్యలో ఉన్న శ్రీ మాగుంట సుబ్బరామిరెడ్డి రామతీర్థం జలాశయం అండి. చూసాం కదా. ఇక్కడ ఇది ఆంజనేయ స్వామి గుడి అండి, కొండల దగ్గర ఉంటుంది. దీని పక్కనే జలాశయానికి సంబంధించిన పెద్ద కాలువ ఉందండి. పెద్ద కాలువ అది. కాలువ పక్కన రోడ్డు యువతలు ఉంటుంది ఈ ఆంజనేయ స్వామి వారి గుడి. చాలా బాగుంటుందండి. మా తాతగారు చెప్తూ ఉండేవారు, ఇక్కడ ఒకప్పుడు చాలా అన్ని పూజలు అన్నీ జరుగుతూ ఉండేయంట. ఎక్కువ మంది వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళంట. తిరునాళ్ళకి అది వెళ్ళేటప్పుడు కానీ, రామతీర్థం వచ్చేటప్పుడు కానీ ఇది కాలినడక దారిలో వస్తుందట. అప్పుడు ఇక్కడ ఆగి ఆంజనేయ స్వామివారి పూజ చేసుకొని ఇంకా తర్వాత రామతీర్థం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ తిరుగు మొహం పెట్టి వచ్చేవాళ్ళట. తిరునాళ్ళకి వెళ్ళేటప్పుడైనా కానీ. చూడండి ఇక్కడ అసలు ఎంత పెద్ద రాయో ఇది. ఇంత పెద్ద ఒకే రాయిలో ఈ గుడిని చెక్కారండి. ఈయన బాలవీరాంజనేయ స్వామి అని చెప్పారండి. చాలా పురాతన కాలం నాటి గుడి. చూడండి ఇప్పుడు పూజలు చేస్తూ ఉంటారు, భక్తులు వస్తుంటారు ఇక్కడికి కూడా వచ్చి దీపారాధన చేసుకుంటారు. ఇది దారి అండి, రామతీర్థం నుండి సుబ్బరామిరెడ్డి జలాశయానికి వెళ్ళే దారిలో వస్తుంది ఈ ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ చూడండి ప్రకృతి అందాలు ఎంత బాగుంటాయో. వేప చెట్టు కానీ, నూతి కానీ, ఇది నూతి చాలా పురాతన కాలమైన నూతి అండి. కాకపోతే పైన కొంచెం సిమెంట్ వేసి బాగు చేయించారు తర్వాత. అంతకుముందు పాడుపడిన బావిలాగా ఉండేది. ఇప్పుడు భక్తులు వస్తూ వెళ్తూ ఉన్నారు కాబట్టి బాగు చేయించారు దాన్ని కూడాను. ఒకప్పుడు ఇక్కడ బాగా జరిగాయంటండి అన్ని పూజలు అవి. కాలం క్రమేపీ ఈ గుడిని పట్టించుకునే వాళ్ళు లేకుండా పోతున్నారు. అప్పటికి ఊరి దగ్గర వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వస్తూ పూజలు జరిపించుకుంటూ ఉంటారు. కానీ వ్యూ చూడండి ఎంత బాగుంది. చుట్టుపక్కల ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. కాసేపు దైవ ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ కూర్చొని. మా ఛానల్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. బాయ్.